యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మెట్టినింటికి పంపిస్తుంది పుట్టింటికి తెచ్చుకోవడానికి. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. శివ, ఆ కుంకుమటివ్వు. కొంగు పట్టమ్మా. హరి, అమ్మాయి హిమ, క్షేమంగా వెళ్ళిరా తల్లి. అత్తారింట్లో గుట్టుగా ఉండాలి. నీ మాట గడప దాటద్దు. కష్టమైనా సుఖమైనా అత్తారింట్లోని మాటలు ఇతరులకి చెప్పొద్దు. అత్తయ్య, మీరు లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఏడవకమ్మా, అంతా మంచి జరిగిందిగా. నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. అమ్మ కృష్ణ, నువ్వు కూడా తోడుగా వెళ్ళు. ఆగండి, ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, ఇది మీ అమ్మగారు పెట్టిన నగ. ఐ లవ్ యూ. నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నువ్వే నా ప్రపంచం. నో 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 లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నా చెల్లి జీవితం నాశనం అవ్వకూడదు. నా ప్రేమ నాలోనే సమాధి కావాలి. అప్పుడే హిమ అత్తారింట్లో హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు. కానీ ఎలా? అక్కడ విష్ణు నా మీద ప్రేమ పెంచుకుంటూ నన్నే సర్వస్వంలా అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనతో నన్ను, నా ప్రేమని మర్చిపోవని ఎలా చెప్పడం? ఈ మనోవేదన భరించడం నా వల్లే కావడం లేదు. నా మాటలు విని విష్ణు ఎలా భరించగలదు? తన గురించి ఆలోచిస్తుంటేనే హృదయం బరువెక్కిపోతుంది. విష్ణుని ఎలా ఫేస్ చేయాలో, ఎలా తనని కన్విన్స్ చేయాలో
ఏదైనా చేయాలి. నా అన్నయ్య ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదు. నా చెల్లి జీవితం బాగుండాలి. నా గురించి విష్ణు ఏమనుకున్నా సరే, ఒక మోసగాడిగా తను నన్ను చూసినా పర్వాలేదు, నేను అనుకున్నది చేసే తీరుతాను. ఈ పాటికి హిమని అత్తారింటికి తీసుకెళ్లే ఉంటారు. ఇంట్లో విష్ణు ఉంటే తనతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది. వెళ్తాను. సంతోషంగా అడుగుతున్నావు వదినా, కానీ ఇక్కడి నుంచి తారా మేడం ఇంటికి పంపించే బాధ్యత నాది. నువ్విక్కడెలా అయితే అడుగు పెట్టాలనుకున్నావో నేను అక్కడికలా అడుగు పెట్టాలనుకుంటున్నాను. రా. గుడికా లోపల పెట్టి రండి. ఆగండి ఆగండి ఆగండి. అత్తారింట్లో కాలు పెట్టే ముందు పేర్లు చెప్పాలి. చెప్పు దినా. మా వారి పేరు సాగర్. మా ఆవిడ పేరు హిమ. ఆగండి ఆగండి ఆగండి. హారతి కట్నం ఇవ్వకుండానే లోపలికి ఎలా వస్తారు? ఎలాగో ఆడపడుచు కట్నం ఎగ్గొట్టారు కదా. ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి. మీ ఇద్దరు ఇంటికి రావడంతో పండుగ వచ్చినట్టుంది నాకు. ఇన్నాళ్ళకి నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టింది. సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బాబు. అయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి హిమని కోడలిగా ఒప్పుకున్నందుకు. మా మాట మేము నిలబెట్టుకున్నాం, మరి మీ మాట సంగతి బాబు? ఇప్పుడే వస్తానమ్మా. హలో. మీ మాట మీరు నిలబెట్టుకున్నట్టు నా మాట కూడా నేను నిలబెట్టుకుంటాను ఆంటీ. నా తమ్ముడు శ్రీకాంత్తో శిఖర పెళ్లి జరిపించే పూచి నాది. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు పార్టీ ఉంది. ఆ పార్టీలో అందరి ముందు శ్రీకాంత్ శిఖరాల పెళ్లి అనౌన్స్ చేస్తాను. అన్నయ్య ఏంటి శ్రీకాంత్ అన్నయ్యకి శిఖరకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. ఆయన కృష్ణ ఏం మాట్లాడడం లేదేంటి? శ్రీకాంత్ అన్నయ్య విష్ణు ప్రేమించుకున్నారు కదా. ఇన్నాళ్ళు మన ప్రేమ గెలుస్తుందో లేదో అని కాస్త భయంగా ఉండేది విష్ణు. మన పెళ్లికి ఒప్పించుకోవాలి. అసలేం జరుగుతుంది? హిమని అత్తారింటికి తీసుకురావడానికి మీరేదో కష్టపడ్డామని
వాళ్ళందర్నీ కలిపి గొప్ప పని చేశామని మీరనుకుంటున్నారు. కాని హిమ వచ్చేది నా దగ్గరికే. ఇదంతా నా ప్లాన్ అని మీకు తెలీదు. ఏం చేసైనా హిమ సాగర్ని విడదీసి హిమని తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు, మీ మాట నిలబెట్టుకుంటాం అన్నారు. ఇదే మాట మీద ఉండండి. నేనెప్పుడూ ఇచ్చిన మాట తప్పనండి. సరే ఉండండి, నేను మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. హాయ్ వరుణ్, హౌ ఆర్ యు? చావు తప్పి కన్ను సొట్టబోయినట్టు ఇదిగో ఎద్దుతో కుమ్మించుకొని ఇప్పటికిలా ఉన్నా. అయినా నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. అప్డేట్లన్నీ తెలుసుకుంటారు, మళ్ళీ హవారియో అని అడుగుతున్నారు. ఎందుకండి ఇలా అడిగి బాధ పెడతారు? చెప్పండి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని పిలిచారు, ఏంటది? మాట్లాడడం అర్జెంటే, కానీ మ్యాటర్ అంతకు మించి ముఖ్యమైనది. చెప్పండి. మరి కొద్దిసేపట్లో శ్రీకాంత్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ జరగబోతుంది. తన తరపున మీరు నన్ను ఇన్వైట్ చేస్తున్నారా? ఆ రోజు కూడా త్వరలోనే ఉంటుంది, కానీ ముందు చెప్పేది విను. ఆ పార్టీలో శ్రీకాంత్కి నాకు పెళ్లి చేయబోతున్నామని రాధ అనౌన్స్ చేయబోతున్నారు. ఇది హ్యాపీ విషయమే కదా? హ్యాపీ విషయమే నీకు నాకు, కానీ ఆ కృష్ణ విష్ణులకు కాదు. ఈ అనౌన్స్మెంట్కి వాళ్ళు ఏదో ఒక చోట అడ్డుపడే అవకాశం ఉంది. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయాక ఇంకా అడ్డుపడడానికి ఏముంది? ఏమున్నా లేకపోయినా గాల్లో ఫంగస్ లాగా ఏదో ఒకటి వాళ్ళు సృష్టిస్తారు. ఐ నో. అందుకే అసలు వాళ్ళు ఆ బర్త్డే పార్టీకి రాకూడదు. నువ్వే వాళ్ళని పార్టీకి రాకుండా చేయాలి. నేనా? హౌ? హౌ అనేది నాకు కూడా తెలీదు. ఆలోచించు, ప్లాన్ చేయి. వాళ్ళని పార్టీకి రాకుండా సీన్ క్రియేట్ చేయి. ఇదిగో, ఇప్పుడు ఆలోచించు. నీ బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. ఓకే, వాళ్ళు పార్టీకి రాకూడదు, అంతే కదా? అంతే. చూడు, డబ్బులు ఇస్తున్నానని ఏదో కిరాయి మనిషిలా తూతూ మంత్రంగా విషయం డీల్ చేయడం కాదు. రిజల్ట్ ముఖ్యం. నాకు శ్రీకాంత్ దక్కాలి, దక్కి తీరాలి. నువ్వు విష్ణు మెడలో తాళి కట్టాలి. ఇదే టార్గెట్, మర్చిపోకు. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. కృష్ణ, ఏం జరుగుతుంది? రాధా అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు? శ్రీకాంత్ అన్నయ్యకు శిఖరకు పెళ్లి అంటున్నాడు. నేనిప్పుడేం మాట్లాడలేను వదినా. మాట్లాడలేనంటే ఎలా చెప్పు? ఇక్కడ వీళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే శ్రీకాంత్ అన్నయ్య విష్ణుల సంగతి ఏంటి? నీకెలా తెలుసు వదినా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. కాదు కృష్ణ, మనం ఇప్పుడు సైలెంట్గా ఉంటే విష్ణుకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అన్నయ్యకి ఇప్పుడే శ్రీకాంత్ అన్నయ్య విష్ణు ప్రేమలో ఉన్నారని చెప్తాను. వద్దొదినా. వద్దంటే ఎలా? విష్ణుకి శ్రీకాంత్ అన్నయ్యకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే అత్తారింట్లో అడుగు పెట్టావు. ఇప్పుడే కొత్త సమస్యలు కోరి తెచ్చుకోవద్దు. రాధాగారు బర్త్డే పార్టీలో శ్రీకాంత్ శిఖరల పెళ్లి గురించి చెప్పకముందే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే అత్తారింట్లో అడుగు పెట్టిన 10 నిమిషాలకే గొడవ పడినట్టు అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకొద్దునా, నేను మాట్లాడతానుగా.
అత్తయ్య గారు. బాబు బాబు మీరా కూర్చోండి. ఒంట్లో ఎలా ఉంది బాబు? అంతా బానే ఉంది అత్తయ్య గారు. చూసారుగా, నాకు నేనే ఎవరి సహాయం లేకుండా ఇక్కడి వరకు రాగలిగాను. అంతా ఆ గోవిందుడి కటాక్షం బాబు. అవును అత్తయ్య గారు, ఆ దేవుడి కటాక్షం, మీ చల్లని దీవెనలే నన్ను ఇలా తొందరగా కోలుకునేలా చేశాయి. ఆ ఆ రోజు గణపతి పూజ అనుకున్నాం, కానీ కుదరలేదు. అయితేనే ఆ విఘ్నేశ్వరుడి కొలువులోనే మా పెళ్లికి విఘ్నం తొలగిపోయిందనుకోవచ్చు కదా అత్తయ్య. అవును బాబు, నువ్వు అన్నది కరెక్టే. విఘ్నం తొలగిపోయింది కాబట్టే నువ్వు తిరిగింత త్వరగా కోలుకోగలిగావు. అవునత్తయ్య గారు, అందుకే జరిగిందంతా మన మంచికే అనుకుని ఇంకా ఆలస్యం చేయకుండా ముహూర్తాలు చూసుకుని ముందుకెళ్దామని నాన్నగారు చెప్పారు. ఈ విషయం ఫోన్లో చెప్పడం దేనికని నేనే స్వయంగా మీతో చెప్దామని వచ్చాను అత్తయ్య గారు. పనిలో పని నా ఆరోగ్యం గురించి కూడా మీరేం టెన్షన్ పడకూడదని నన్ను నేను మీకు చూపించుకున్నట్టు ఉంటుంది కదా అత్తయ్య గారు, అందుకే వచ్చాను. సంతోషం బాబు. మర్యాద పద్ధతి తెలిసిన గొప్ప సంస్కారం బాబు నీది. మీలాంటి మంచి కుటుంబంలోకి నా బిడ్డని కోడలుగా పంపించటం నిజంగా మాకు దేవుడిచ్చిన వరం. మాదేముంది అత్తయ్య గారు, ఇదంతా ఆయన కృప. గొప్ప ఆస్తులు ఇవ్వకపోయినా మంచితనం ఇచ్చారు. అదే మంచితనంతో బతుకుతున్నాం. అయినా చెడు మనస్తత్వంతో బతికి మాత్రం ఏంటి ఉపయోగం చెప్పండి? చాలా విలువైన మాట చెప్పావు బాబు. అత్తయ్య గారు, మరి మంచి ముహూర్తం ఏదో మీరే తెలుసుకుని మాకు చెప్తే పసుపుల పండగతో పెళ్లి కార్యక్రమాలను మళ్ళీ మొదలు పెడదామని అమ్మా నాన్న చెప్పారు. మరి మీరేమంటారో చెప్తే ఇంట్లో చెప్తాను. ఇవాళ నా బర్త్డే కదా, ఈ రోజు రాధా గారికి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తారు. ఇవాళ నా బర్త్డే కదా, ఈ రోజు రాధా గారికి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తారు. అలాగే బాబు, మంచి ముహూర్తం ఏదో చూసి పసుపు దంచే పండుగ మొదలు పెడదాం. ఇంట్లో నా మాటగా చెప్పు బాబు. ఏ హాయ్ శ్రీకాంత్ బ్రో, అక్కడే ఆగిపోయారేంటి? రండి బ్రో లోపలికి. బాబు శ్రీకాంత్, ఏంటి ఏదో కొత్త మనుషులు అక్కడే ఆగిపోయావు? రా బాబు. బహుశా నన్ను చూసి ఆగిపోయి ఉంటాడు అత్తయ్య గారు. అదే ఎంతైనా ఇంటి కాబోయే అల్లుని కదా, అలా వచ్చేస్తే నేనెక్కడ ఏమనుకుంటానో అని సంస్కారవంతంగా ఆలోచించి ఆగిపోయి ఉంటాడు. యామై కరెక్ట్ బ్రో? హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. అవునా బాబు శ్రీకాంత్, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది బాబు. హిమ గురించి మీరంతా పడిన టెన్షన్ వీడిపోయింది. సంతోషంగా తను
ఏ లోటు లేకుండా అత్తవారింటికి చేరింది. థ్యాంక్స్ అండి. మా చెల్లి గురించి మీరు చాలా కేర్ తీసుకున్నారు. తల్లిగా తనకి తోడున్నారు.